విడుదలై 2 నెలలు కావస్తోంది. అయినా కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు రౌడీ బాయ్స్. అభిమానుల వెయిటింగ్ కి పూజా శర్మనితో ఎండ్ కార్డు వేశారు రౌడీ హీరో. మరి ఈ సినిమాతో అయినా విజయ్ ఆడియన్స్ మెచ్చే హిట్ అందుకుంటారా? కింగ్డమ్ సినిమాతో యాక్షన్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. రా ఏజెంట్ గా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరకొట్టిన రౌడీ హీరో ఆ సినిమా విడుదలై 2 నెలలు కావస్తున్నా నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించలేదు. దీంతో తన కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు. ఈ దసరాకి లాంచింగ్ ఉంటుందని ప్రచారం జరిగినా ఎటువంటి అప్డేట్స్ రాలేదు. దీంతో లాంచింగ్ కి మరింత టైం పట్టే ఛాన్స్ ఉందా అని ఆలోచనలో పడ్డ రౌడీ బాయ్స్ ని కొత్త సినిమాని పట్టాలెక్కించి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ అండ్ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహానటిలో సినిమాలో పార్ట్ అయిన ఈ ఇద్దరు ఫస్ట్ టైం జోడీ కట్టడంతో విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ పెయిరింగ్ పైన ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎస్వీసీ బ్యానర్ పైన 59వ సినిమాగా తెరకెక్కుతోంది. రౌడీ జనార్దన అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఈ నెల 16 నుంచి ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు రౌడీ బాయ్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి, కానీ ఆడియన్స్ మాత్రం ఇంప్రెస్ చేయడం లేదు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు విజయ్ దేవరకొండ. హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడమే కాదు, రౌడీ బాయ్స్ ని కూడా సాటిస్ఫై చేయలేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ తో సరిపెట్టుకున్నాయి. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా ఆడియన్స్ మెచ్చే హిట్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.